లైక్ ఈరోజు బీచ్కి తీసుకొచ్చాను, ఎందుకంటే వాడికి కొంచెం బీచ్ అంటే భయం, అది పోగొడదాము చూద్దాం ఎలా చేస్తాడు అనేసి. మూడో నెలలో వచ్చాం మనం బీచ్కి, అప్పుడు భయపడలేదు, ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు నువ్వు? పెద్ద మమ్మీ ఫైనల్గా కన్స్ట్రక్టెడ్. వీడు చూడండి ఎంత దొంగ ఫెలోనో, బీచ్లో ఆడలేదు కానీ ఇక్కడ మాత్రం తిరుగుతున్నాడు. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు బ్లాగ్ ఏంటి అంటే, లైక్ మంత్లీ వచ్చి పోతుంటాను కాబట్టి కన్నయ్యకి డేకి ఒకసారి ఎక్కడికైనా తీసుకెళ్తాను. లైక్ ఈరోజు బీచ్కి తీసుకొచ్చాను, ఎందుకంటే వాడికి కొంచెం బీచ్ అంటే భయం, అది పోగొడదాము చూద్దాం ఎలా చేస్తాడు అనేసి. ఎందుకంటే వాడికి 3rd మంత్ ఉన్నప్పుడు బీచ్కి తీసుకొచ్చాము, మళ్ళీ 9th మంత్ ఆర్ 10th మంత్లో ఒకసారి తీసుకొచ్చాం. 3rd మంత్ బాగానే ఉన్నాడు కానీ 9th 10th మంత్లో భయపడ్డాడు. సో మళ్ళీ ఇప్పుడు 1.5 yearలో ఇప్పుడు తీసుకొస్తున్నాం. మళ్ళీ ఎట్లా ఆడతాడో ఎలా ఉంటాడో చూద్దాం అనమాట. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వాడు ఎలా చేస్తాడు, వాడు ఏం చేస్తాడు అనేది నాకు కూడా తెలియదు. లోపలికి వెళ్ళాక చూద్దాం ఎలా బిహేవ్ చేస్తాడు. వచ్చేసాయి. నీకు బీచ్ అంటే ఎందుకు భయం? 4th మంత్లో వచ్చి ఆడావు కదా నువ్వు బీచ్లో, ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు నువ్వు? కాల్ది మూడో నెలలో వచ్చాం మనం బీచ్కి, అప్పుడు భయపడలేదు, ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు నువ్వు? ఇప్పుడు పెద్దోడు అయిపోయావు, తెలిసిపోయిందన్నీ నీకు. ఏ కాలుతో తన మాకు దేవుడు ఇట్రా, ఇద్దో నువ్వుదా, నువ్వు గట్టు కన్నా ఇద్దో. చూడు నేను చూడు ఎంత పెద్దది కట్టాను, మీ అమ్మమ్మ దానికన్నా నీట్గా. అమ్మకి ఇసుక తీసి పో, ఇసుక తీసిద్దా దాకన్నమ్మా. అబ్బా ఏంద్రా ఇదేదో గుచ్చుకుంటుంది. నాన్న కట్టు రా నాన్న, మట్టి తీసి నాయన నాకు. ఏం కాలేదు, అదా ఎక్క చూడు ఎట్లా ఆడుతుందో. నీకెందుకు నాన్న బీచ్ అంటే అంత భయం, పిచ్చా? పెద్ద మమ్మీ ఫైనల్గా కన్స్ట్రక్టెడ్. ఓకే బాగుందా? డన్ కన్నా డన్. ఇంకా ఓకే కాదంటండి. అమ్మా ఇక్కడ దాకా వచ్చినాయి నాన్న, నా గుడి వెళ్ళిపోతుందా? పువ్వు పెట్టగానే శివుడు పడిపోయాడేట్రా.
ముద్దు పెట్టు కన్నా కన్నా ఆడిస్పా ముద్దు పెట్టు మళ్ళా ముద్దు పెట్టు ఇంకా పెడతాడు. వీడు చూడండి ఎంత దొంగ ఫెలోనో, బీచ్ లో ఆడలేదు కానీ ఇక్కడ మాత్రం తిరుగుతున్నాడు. కన్నయ్య హాయ్ చెప్పు. హాయ్ హాయ్. ఇప్పుడు అన్నీ వస్తాయి, బీచ్ లో మాత్రం మమ్మీ. కన్నా కన్నా ఇక్కడ చూడు. కన్నా హాయ్ హాయ్. నేను బీచ్కి వచ్చాను కానీ ఆడలేదు. హాయ్ చెప్తున్నాను. హాయ్. ఫ్లైంగ్ కిస్ అందరికి. ఫ్లైంగ్ కిస్. ఫ్లైంగ్ కిస్ ఇవ్వు. కన్నయ్య ఇందాక బీచ్లో ఎందుకు డాన్స్ వేయలేదు మరి నువ్వు? బీచ్లోకి వెళ్దామా? పద వాటర్లోకి వెళ్దాం. వాటర్లోకి వెళ్దాం వాటర్లోకి వెళ్దాం బీచ్లోకి వెళ్దామా? వెళ్దాం. బీచ్లోకి అయితే రాడు కానీ ఇక్కడ మాత్రం ఆడతాడంట. లైక్ మేము ఈరోజు వచ్చి మైపాడు బీచ్కి వచ్చాం. చూడండి అక్కడ చూపితురుగా బీచ్ ఎంత దగ్గరకు ఉందో చూసారు. ఇప్పటిదాకా దొంగ ఫెల్ అక్కడ ఆడలేదు కానీ ఇక్కడికి వచ్చి వేషాలు వేస్తున్నాడు పాలు తాగడానికి. ఇదొద్దు. మేము ఇందాక బీచ్లో మంచిగా శివుడిని కట్టేసాం, శివుడికి అభిషేకం కూడా అయిపోయింది. మళ్ళీ మా శివలింగం కూడా కనపడటం లేదు, ఎతికాం బీచ్ మొత్తము. మీకు ఎవరికైనా కనిపిస్తే తెచ్చిండు నా శివలింగాన్ని. చెప్పు నాన్న మా అమ్మ శివలింగాన్ని తెచ్చి అని చెప్పు. దా మా మమ్మీ శివలింగాన్ని తెచ్చి ఇవ్వండి చెప్పు. చందమామ ఏందన్నా? చందమామ దావే పిలు, చందమామ దావే. సూర్య తాతున్నాడు నాన్న, ముఖం మాడిపోతుంది చిన్ని కన్నకి. జయస్తాత్ దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొచ్చుకుందాం మనము. దండం పెట్టుకో. జయస్తాత్కి ఎట్లా దండం పెట్టుకుంటావు? ఎక్కడున్నాడు జయస్తాత్? అదుగో అక్కడున్నాడు. పోదాం మనము జయస్తాత్ దగ్గరికి పోదామా? గబ్బా నాములు తాగేసే పోదాం మనం. ఇందాకంతా బీచ్లో బ్యాడ్ బాయ్ లాగా ఏడ్చావు. ఎందుకు ఏడ్చావు? అంటే ఏడ్చాడు. ఇప్పుడు మనము ఇక్కడంతా అయిపోయింది అనమాట. లైక్ బీచ్లోకి వెళ్ళాము, మంచిగా దేవుడిని చేసుకొని దీపారాధన చేసుకున్నాము, కొంచెం సేపు ఆడుకున్నాము, మిడిల్ నా కొడుకుని ఓదార్చుకుంటూ కూర్చున్నాము. ఇంకా లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని అయితే ఇంటికి వెళ్ళిపోదాం. ఎందుకంటే నాకు 9కి లాగిన్ ఉంది. పదండి వెళ్ళిపోదాం. ఆవేది దా చేయబట్టుకోలేకపోతే ఆవు ఎత్తుకెళ్ళిపోద్ది నిన్ను. దా ఆవు చూద్దు. నువ్వే కదా ఆవు ఆవు అని అడిగావు. సరే నేను పోతున్నా ఆవు దగ్గరికి. ఇదిగో నేను పోతున్నా, బాయ్. నువ్వు రావా? దా
ఆవు దగ్గరికి వెళ్దాం దా. అదు ఆవు దా, ఏం చెయ్యొద్దా, దా దా. ఎంత భయమో మళ్ళీ అన్నీ కావాలి. దా, ఏం చెయ్యొద్దా. ఎత్తో ఎత్తో. ఆవేది, ఆవేది నాన్న. అదిగో ఆవు. చెప్పు, ముట్టుకుంటావా? కాలుతుంది అంతదేమో కన్నా దగ్గరికి వెళ్తే. గోమాత, నాకు ఎటువంటి ఇది లేకుండా చూడు గోమాత చెప్పు. నాకు ఏం హెల్త్ ఇష్యూస్ రాకూడదు. దండం పెట్టుకో. ముట్టుకుంటావు, ముట్టుకో. నీకట నాకు భయం రా ముందు, నేను దగ్గరకు తీసుకోపోవాలన్నా. నీకేమైనా అయితే మీ తాత నన్ను వేసేస్తాడు. దండం పెట్టుకో. మన ఇంటికి వస్తుంది కదా నాన్న ఫ్రైడే ఫ్రైడే. గోమా ఆవు. భయం మళ్ళీ కావాలా? వద్దా? సరే సరే, నువ్వే కదా అన్ను. అమ్మో, సరే అయితే వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. నన్ను తినేస్తుందంట, మరి నేను వెళ్ళిపోనా? తింటుందా? గడ్డి తింటుందా అది? మరి దానికి ఫుడ్ అదే కదా, అందుకే అదే తింటుంది. దా వెళ్దామా? బాయ్ చెప్పావు, బాయ్ చెప్పు. బాయ్, మళ్ళీ వస్తా చెప్పు, మళ్ళీ వస్తా చెప్పు. బాయ్, మళ్ళీ వస్తా చెప్పు. మళ్ళీ వస్తా, మళ్ళీ వస్తా చెప్పు. ఈరోజు బ్లాగ్ అయితే చూసారు కదా, మీకు నచ్చుంటుంది నేను అనుకుంటున్నాను. లైక్ కన్నయ్యకి బీచ్ అంటే భయము. వాడికి ఏంటంటే భయం పోకూడదామని చెప్పి నేను వచ్చిన ప్రతిసారి బీచ్కి తీసుకొస్తాను, కానీ అదే భయం అలానే ఉంది. మరి ఎందుకు భయపడతాడో నాకు తెలీదు. ఐ హోప్ బ్లాగ్ నచ్చుంటే మాత్రం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ చెప్పు. బాయ్, ఫ్లైయింగ్ కిస్ ఇచ్చే.